హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా అలాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా నేర్చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, మనము చాలా సిచ్యువేషన్స్లో చాలాసార్లు వినే ఉంటాం. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ పోతున్నాయి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే మనకి జాబ్స్ లైక్ పెద్ద ప్యాకేజ్లో జాబ్స్ వస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది చాలా హ్యూజ్ సబ్జెక్ట్, ఇలా మనము చాలా విన్నే ఉంటాం కదా. లైక్ వేరియస్ సిచ్యువేషన్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను దీని గురించి ఒక ఓవర్వ్యూ అనేది ఇస్తాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక లైక్ మల్టిపుల్ పర్ఫార్మెన్స్ చేస్తుందన్నమాట. మల్టిపుల్ టాస్క్ని ఈజీగా పర్ఫామ్ చేస్తుందన్నమాట ఇది. అండ్ ఇది జనరల్గా చెప్పాలంటే హ్యూమన్స్ అంటే మనుషులకి లైక్ మిమిక్ చేస్తుందన్నమాట. మిమిక్ చేసే ఒక మెషిన్ లాంటిది ఇది. అంటే మనము ఎగ్జాంపుల్గా మనము రోబో మూవీ చూసే ఉంటాం. 2 మూవీస్ అనేవి వచ్చాయి, లైక్ రోబో అండ్ రోబో 2.0 సంథింగ్ అలా ఉంటాయి, మీరు అందరు చూసే ఉంటారు కదా. సో అక్కడ వాళ్ళందరూ యూజ్ చేసింది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అలా ఒక రోబోని మేడ్ చేశారన్నమాట. సో దానికి లైక్ అన్ని ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. లైక్ అది చూడగలదు మనుషులు ఉన్నారా లేదా, లేకపోతే ఒక పని చెప్తే మీరు ఆ మూవీలో చూసినట్టు కనుక అయితే ఒక పని చెప్తే అది చేస్తుంది, కుకింగ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది, లైక్ చదువుతుంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ చేయగలుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక మల్టీ టాస్క్ని పర్ఫామ్ చేసే అబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జనరల్గా మనకి రోబో అనేసే కాదు, చాలా వేరియస్ అనేవి ఉన్నాయి. లైక్ మనం ఇప్పుడు చాలా డివైజెస్ చూస్తున్నాము, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని చేస్తారు. దీనికి మెయిన్గా విజువల్ పర్సెప్షన్ అంటే లైక్ ఫేస్ రికాగ్నైజేషన్, లేకపోతే ఇమేజ్ రికాగ్నైజేషన్ అనేవి ఉంటాయి. అండ్ వాయిస్ రికాగ్నైజేషన్ అంటే లైక్ మనం చెప్పేది విని అది లైక్ మనం చెప్పిన దాన్ని బట్టి అది చేయగలదు. అండ్ ఏదైనా చెప్తే మనకి దాన్ని మన ఇన్పుట్స్ని తీసుకుని అది వర్క్ చేయగలుగుతుందన్నమాట. తర్వాత అది ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, హ్యూమన్కి ఎలాగైతే ఉంటాయో ఎమోషన్స్ ఎవ్రీథింగ్, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇలా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వేరియస్ వర్క్స్, వేరియస్ పర్పసెస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ మీరు ఒకవేళ యూజ్ చేస్తున్నట్టు కనుకైతే అలెక్సా, సిరి, ఇలా గూగుల్ అసిస్టెంట్స్ అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకునే ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఒక్క థింగ్ అని కాదు, మనం యూజ్ చేసే చాలా మన సరౌండింగ్స్లో చాలా వస్తువులు, డివైజెస్, ఎవ్రీథింగ్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఏఐని యూజ్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చాయి. మనము జనరల్గా న్యూస్ ఏదన్నా రీల్స్లో చూసినట్టు కనుకైతే మనము సెల్ఫ్ డ్రైవింగ్ లైక్ కార్స్ అనేవి ఉన్నాయి, జస్ట్ డ్రైవర్ లేకుండా అదే వెళ్ళగలదు. ఇలా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని ఒకటి కాదు, 2 కాదు, అసలు టెక్నాలజీయే చేంజ్ అవుతుంది అన్నమాట. సో అందుకోసం లైక్ మనుషుల్ని యూజ్ లేకుండా, ఒక మనిషితో యూజ్ లేకుండా ఒక కోడ్ జనరేట్ చేయడం, లేకపోతే ఒక జాబ్ చేయడం, అలాంటివి ఈ ఆర్టిఫిషియల్ అంటే ఏఐని యూజ్ చేసి చేస్తున్నారు. అందువల్ల మనకి జనరల్గా మనం వింటున్నట్టు జాబ్స్ లేవు, ఏఐ వచ్చేసింది అనేసి అంటూ ఉన్నారనమాట అందరూ. సో ఇది ఏఐ గురించి జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనేది ఇచ్చాను, అసలు ఏంటి అనేసి. నెక్స్ట్ వీడియోస్లో అసలు టైప్స్ ఏముంటాయి, టూల్స్ ఏముంటాయి, ఒక్కో టైప్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఎవ్రీథింగ్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే
నేను పైథాన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీకు 1999కి మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ కోసం ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టాము. సో మీరు ఒక్కసారి నేను అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరివైతే ఇచ్చానో వాళ్ళకి కాంటాక్ట్ అయిపోయినా సరే, లేకపోతే మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసినా సరే మీకైతే డెమో క్లాస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. దాన్ని చూసి మీకు నచ్చితేనే ఈ పైథాన్ కోర్స్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో పైథాన్ ఫుల్ స్టాక్ అయితే మీరు ఈజీగా జస్ట్ 1999 మాత్రంతోనే మీరు నేర్చేసుకోవచ్చు అనమాట. సో అసలు మీలో ఎంతమంది పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ అనేది చేసేసేయండి. థ్యాంక్ యూ అండి.